అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష అమరావతి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో శాసనసభలో మొత్తం సినిమాలన్నీ చూపించి 5 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగిందో తెలుసు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ 3,300 కోట్లు అన్నారు. 300 కోట్లు అన్నారు. 27 కోట్లు మీ అకౌంట్ లోకి వచ్చిందంటే ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పాము 27 కోట్లు. ఆ రోజు కార్యకర్తలు ఏదైతే మెంబర్షిప్ తీసుకొని వచ్చినటువంటి డబ్బుల్ని తప్పుడు సమాచారం చెప్పారు. అదేం జరుగుతుందో తెలిసి ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఉందని ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇవన్నింటికి ప్రజల ఆమోద ముద్ర ముఖ్యం అధ్యక్ష. ఇవన్నీ మీరు చెప్పి 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 5 సంవత్సరాలు మీరు గడిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు అధ్యక్ష ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 97% స్ట్రైక్ రేట్ తో 53% ప్రజలు ఓట్లేసి ప్రభుత్వానికి తీసుకొస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఇష్యూలే మాట్లాడటం అనేది తప్పని తప్పుపడుతున్నారు. ఈ రోజు ఏమిచ్చారు అధ్యక్ష? మీరు రాలేదు, ఇప్పుడే ఇప్పుడు వచ్చారు మీరు. ఈ రోజు ఏంటి అధ్యక్ష? షార్ట్ డిస్కషన్ మీరు చదవండి అధ్యక్ష, మీరు చదవండి, చదవండి అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ దేని మీద మీరు ఎలా చేశారు? మీరు దేని మీద ఎలా చేశారు చదవండి అధ్యక్ష. 2019-24 ఇచ్చాం, 14-19 దానికి కూడా మీరు వెనక్కి వెళ్ళిపోవడం లేదు. 14-19 మీరు మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇంక 3 రోజులు సభ ఉంది. చైర్మన్ గారు యాక్సెప్ట్ చేస్తే దాని మీద కూడా డిస్కస్ చేద్దాం, ప్రతి అంశం మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగిందో చెప్తాం. కానీ ఇలాగా ఎప్పుడో జరిగిపోయింది అన్ని చెప్పే మళ్ళీ చెప్పి సమయం వృధా చేయడం మంచి విధానం కాదని చెప్తున్నా సభ్యుడు అదే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. సార్ 2 గంటలు నాయుడు గారు సీనియర్ సభ్యులు ఎన్నో సభలు చూశారు, ఎన్నో సార్లు సభలో చూశారు. ఒక ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు దాన్ని పూర్వపరాలు ఈ సభలో 1914లోనూ జరిగింది. దానికైతే డెడ్లైన్ పెట్టారు. మీరు ఆ డిఎస్సీ మీటింగ్ లో మీరేమన్నారు అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వ ఏర్పాటైన దగ్గర నుంచి 14 నుంచి నాకు కావాలి డిస్కషన్ అభ్యంతరాలు ఉన్నాయి, పెట్టండి మేము తయారుగా ఉన్నామని చెప్పాను కదా అధ్యక్ష. కావాలి బియ్యం పట్టుబెట్టలేదు కదా, నేను దీనికి నేను ఒప్పుకోవట్లేదని చెప్పింది అన్నా అధ్యక్ష. మేము తయారుగా ఉన్నాం, మీరు ఏం తయారుగా ఉన్నామని చెప్పాను కదా అధ్యక్ష. అదే మా పక్కన మాట్లాడతారు. డిబేషన్ చేసే మాట చెప్పండి. మీరెందుకు కూడా కాదు రికార్డు మీటింగ్ ఉన్నాయి కదా, రికార్డు ఓపెన్ చేసి చెప్పి అడుగుతారు. మీరు మీ దగ్గర ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అడిగారు. ఆయన అడిగిందేంటి? ఎవరైనా ఆపాదించారు? మీరు వేరే నోటీస్ ఇవ్వండి. వేరే ఎవరు ఎందుకు ఇస్తాము? స్కామ్ మీద పెట్టు, వేరే ఎవరు ఎందుకు ఇస్తాము? మీరు కాదు అధ్యక్ష, సభ డిస్కస్ చేద్దాం. అధ్యక్ష కాదు 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 మా ప్రతిభ చెప్పుకుంటాం చెప్పండి, చెప్పమంటే పోతాం. అంటే ఏంటిది అధ్యక్ష? మేము ఎల్ఓపి గారు అధ్యక్ష అయిపోయింది పూర్తిగా ఎంతో అంటే మీరు టైం వేస్ట్ చేసి ఆయన మా సభ్యులు మాట్లాడుతుంటే నాయుడు గారు గంటకి 5 నిమిషాలు వేస్తే అలాగే అధ్యక్ష సీనియర్ మంత్రి గారు కదా వాళ్ళకి తెలుసు కదా, ఆయన మాట్లాడిన ఇవ్వాలి కదా. అకౌంటబుల్ అధ్యక్ష దయచేసి మాట్లాడితే తప్పు మాట్లాడి చెప్పలేదు. లెక్చర్ అంటే చైర్మన్ గారు అధ్యక్ష మాట్లాడితే మీ దగ్గర గవర్నమెంట్ ఉంది ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవుతుంది. మీలాగా సాక్షి పేపర్లో ఒక ఐటమ్ రాయరు ఒక స్కామ్ గురించి 24 గంటల్లో FIR పోసారు, రాత్రి అరెస్ట్ చేసి అందరికీ జైలు ఎట్టి. మీలాగా మేము కక్ష సాధింపు కాదు అధ్యక్ష. ప్రతి దాని మీద 2019-24 ప్రతి అంశం మీద కూలంకుషంగా ఎంక్వైరీ చేసి 1-2 సార్లు తప్పు జరిగిందని తెలుసుకొని ఎంక్వైరీ బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు తప్ప మీలాగా 2019-24 సాక్షి పేపర్లో తెల్లారిలో ఒక ఐటమ్ రావడం, సాయంత్రానికి FIR పోసారు. ఎత్తు ఈనిందంటే వెంటనే దొడ్లో కట్టేయండి అన్నట్టుగా ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. మీరు ప్రతి ఒక్కరు జీవితాలు తాడుకున్నారు. మేము అలా కాదు అధ్యక్ష. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులన్నీ ప్రజలకు తెలియజేయాలని ఒక పద్ధతి మీద చేస్తుంటే ఎంక్వైరీ అన్ని పెడతాం. మీరన్నట్టు 10 మాసాలు అవ్వలేదు, 9 మాసాలు అయింది. ఎంక్వైరీ అవుతుంది. శాసనసభ ఈ రోజు అయిపోదు, రేపు మళ్ళీ జరుగుతుంది. అన్ని సభలో పెడతాం.
జరిగిన ప్రతి తప్పు మీ గురించి కాదు అధ్యక్ష. 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియజేసి తప్పు చేస్తే హెరాస్మెంట్ అనే పదం ఉండదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. కానీ తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు, అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు చెప్పినట్టుగా 2014-19 మీరు ఒక నోటీస్ తీసుకోండి, ఎలా చేయండి, గంటలు మాట్లాడతాం. కానీ నిబంధనల ప్రకారం ఈ రోజు మీరు మాట్లాడాలి. ఈ రోజు మీరు ఇక్కడ లేని సభ్యుల గురించి మాట్లాడాలి, నేను చెప్తాను. లేని సభ్యుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు గత ముఖ్యమంత్రి పేరు కూడా ఉంటున్నాను. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. గత ప్రభుత్వం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను. బాబు 2 minutes లో క్లోజ్ చేయండి సార్. ఇంకా క్లోజ్ చేయండి సార్. 1924 గురించి చర్చిద్దామంటే సమయం ఇంత ఆపి మళ్ళీ తీసుకొని మళ్ళీ మీరు ఇంకో రోజు పెట్టండి. 14-19-24 గురించి మాట్లాడండి. అంతేగాని మీరు 14 గురించి మాట్లాడి వీళ్ళంటే మాత్రం మా దవగ అధ్యక్ష సమన్యాయం ఉండాలి, సమధర్మం ఉండాలి. దయచేసి 5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది రాష్ట్ర ప్రధానం తెలుసుకోవాలి. అదే మనం తీసుకున్నది ఈ రోజు తీసుకున్న దాన్ని మిమ్మల్ని ఒక అప్పీల్ చేస్తాను అధ్యక్ష. బిఎస్సీ నోటీస్ మీరు మార్నింగ్ ఇచ్చారు, అప్పుడే అబ్జెక్షన్ పెట్టాలి. బిజినెస్ నుంచి మార్నింగ్ ఇచ్చారు, మేము 14-19 అడిగాము, 19-20 ఇచ్చారని నుంచి వచ్చిన ప్రపోజల్. అవును సార్, ఆయన బిఎస్సీ చెప్పారంటే అదే బిఎస్ ఎప్పుడైనా మేము ఉన్నాం. మీ బిజినెస్ ఎప్పుడైనా అబ్జెక్షన్ పెట్టి ఉండాల్సింది. మీరు బిజినెస్ ఇదే బిజినెస్ మీకు ఇవ్వగానే మీరు అబ్జెక్ట్ ఏంటంటే బాగుండేది. విషయం మాట్లాడితే ఎందుకు ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకు చర్చిస్తే ఎందుకు మీరు చదువుకుంటున్నారు? ఎందుకు బుద్ధలు చదువుకోరు? అవసరం అధ్యక్ష వాస్తవం తెలియజేస్తే తెలియదు. దేనికోసం మీరు బుద్ధలు చదువుకుంటున్నారు? బయట ఉంటే తెచ్చిందండి, మీ తప్పండి. బయట తెచ్చిందండి, నువ్వు తెచ్చుకో ఉన్నారు కదా, నేను తయారు కదా.